ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియోలో మనము కిచెన్ వేస్ట్తో, అంటే కిచెన్ వేస్ట్ నేను ఒక బకెట్లో కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఒక 4-5 డేస్ అయిన తర్వాత కిచెన్ వేస్ట్ మనము కంపోస్ట్ చేసుకొని చక్కగా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు, ఎందుకంటే చాలా వరకు పురుగులు అంటే మ్యాగెట్స్ అంటే నాకు కూడా చాలా భయము. అవి వాటి వల్ల ఏంటంటే మనకు అసలు కంపోస్ట్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. అది ఎందుకు వస్తాయి అంటే ఎక్కువగా అది మురిగిపోతే వస్తాయండి. కిచెన్ కంపోస్ట్ అనేది మురిగిపోయింది అనుకోండి వచ్చేస్తాయి. సో అలా మురిగిపోకుండా మనము డ్రై పద్ధతిలో మనము కంపోస్ట్ చేసుకోవచ్చు పడేయకుండా. సో చక్కగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్, నేను మీ జ్యోతి. ఓకే, చూస్తున్నారా? ఈ గులాబీ మొక్క ఏంటంటే బాగా పాడైపోయింది. ఈరోజు కొద్దిగా దీనికి కంపోస్ట్ కూడా వేద్దామని తీసుకొచ్చాను. కిచెన్ కంపోస్ట్ మనము పూల మొక్కలకి ఇస్తే కనుక చాలా బాగా అద్భుతంగా వస్తాయండి మొక్కలు. అయితే ఎప్పటికప్పుడు చెప్తున్నాను కదా నేను, మీరు చేసే చాలామంది తప్పు ఏంటంటే ఈ సాయిల్ని మీరు ఇట్లా కదిలించాలి ఎప్పటికప్పుడు. వీక్లీ 1-2 చేసి చూడండి, మీ మొక్క చాలా డిఫరెంట్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి, మీకు అప్పుడే కనిపిస్తాయి అనమాట. అంత చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. బాగా వచ్చింది కదా, ఆల్ టైమ్ రోజ్ అనమాట. ఈ కుండీ కూడా ఆల్మోస్ట్ పగిలిపోయింది ఎండకి. ఓకే, అయితే మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్, వీటితో పాటు న్యాచురల్ కాంబో ప్యాక్స్ ఉన్నాయండి. అందులో మీకు ఫర్టిలైజర్స్ అంటే ఎన్పీకే మిక్స్, ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, అలాగే బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, జీవామృతము, పంచగవ్య అండ్ మంచి మంచి ఫర్టిలైజర్స్ ఉన్నాయి. అండ్ అలాగే మా దగ్గర న్యాచురల్ ఆయిల్స్ ఉన్నాయండి, హెయిర్ ఆయిల్స్. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఆనియన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్, ఇంకోటి భృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, ఇది కింగ్ అనమాట, ఎవ్రీడే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్. అంటే మీ యొక్క ప్రాబ్లమ్ని బట్టి, మీకు ఫేస్ చేసే ప్రాబ్లమ్ని బట్టి మీరు మమ్మల్ని అడిగితే మేము మీకు సజెస్ట్ చేస్తాం. మీరు ఒక చిన్న బాటిల్ యూస్ చేయండి, రిజల్ట్స్ చూసాకే మీరు కంటిన్యూ చేయండి. అంత చక్కగా ఉంటాయి, ప్యూర్గా తయారు చేస్తాము. ఇవి 24 హెర్బ్స్ అనమాట. చాలా చక్కగా వాటిని ఆయిల్లో మేము ప్యూర్ ఆయిల్, అందులో కూడా 2-3 రకాల ఆయిల్స్ ఉంటాయి, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. అవి మేము చాలా చక్కగా నైట్ అంతా మరిగించి తయారు చేస్తాము. సో మంచి చక్కటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఆయిల్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనం కంపోస్ట్ తయారు చేద్దాం. సో ఈ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు మనం ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది కిచెన్ వేస్ట్ అనమాట. ఈ కిచెన్ వేస్ట్ నేను 1 వీక్ నుంచి నేను ఇందులో వేసాను. అయితే ఈ కిచెన్ వేస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఇందులో వేసేటప్పుడు బకెట్లో మనం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా వేసుకోవాలి. నేనైతే ఈ సొరకాయలు ఇవన్నీ కూడా ఇదిగో చూడండి చక్కగా కట్ చేసి వాటి మీద తీసినటువంటి పీల్ ఆఫ్ చేస్తాం కదండి ఆ వేస్ట్. తర్వాత ఇక్కడ చూడండి ఏవేవి వేయచ్చో చెప్తున్నాను. బనానా, తర్వాత ఇందులో ఆనియన్, ఓకే, అలాగే ఇందులో చూడండి సొరకాయ జ్యూస్ చేసుకున్న తర్వాత మిగిలిండేది పిప్పి అనమాట, అది కూడా వేసాము. సో టమాటో, ఇంకా కొన్నిసార్లు మన నిమ్మకాయలు కూడా 1-2 వేసుకోవచ్చు, ఎక్కువ వేయకూడదు. సో ఇలా మనము కిచెన్ వేస్ట్లో ఇవన్నీ అంటే మళ్ళీ ఏది వేసుకోవాలని అడుగుతారని చెప్తున్నాను. అలాగే ఇందులో కొత్తిమీర చూడండి, మనము కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్న తర్వాత వేర్లు అనమాట ఇవి చూడండి వెనకాల సైడ్ మనం కట్ చేసినటువంటి ఇలాంటి ఆకుకూరలు. సో ప్రతిదీ కూడా మనము కిచెన్ వేస్ట్లో ఇలా కలెక్ట్ చేసుకోవాలి. సో ఇది బాగా మనము కలెక్ట్ చేసేటప్పుడే దీని మీద క్లోజ్డ్గా లిడ్ అంటే మూత పెట్టి ఉంచుతానండి నేను, కిచెన్ దగ్గర పక్కకు పెట్టుకోవాలి. అండ్ అలాగే మనం ఒక ప్లేట్ దీని మీద పెట్టేస్తాము. కానీ కిచెన్ వేస్ట్ వేసే ముందు అడుగు భాగంలో అయితే ఖచ్చితంగా మీరు మట్టి, కోకోపీట్, వర్మి కంపోస్ట్ కలుపుకున్నటువంటిది కింద పోసేయాలి. ఓకే, సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది బకెట్ అయితే నిండిపోయింది. ఒకసారి చూడండి, ఈ హాఫ్ బకెట్లో మనము ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఇదిగోండి, ఇది మట్టి మిశ్రమం. ఇందులో నేను కోకోపీటు, వర్మీ కంపోస్ట్, అలాగే మట్టి ఇవన్నీ కూడా కలిపి ఉన్నాయండి. ఇందులో ఏం చేస్తానంటే నేను ఇది మా దగ్గర దొరికేటటువంటి ప్లాంట్ న్యూట్రియంట్ బయోమిక్స్. ఇందులో అన్ని రకాల బయో పెస్టిసైడ్స్ ఉంటాయి, ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక్కోసారి మట్టిలో పురుగులు అవి వస్తాయి కాబట్టి ఇది కొద్దిగా కలిపేస్తాను.
ఇది ఉంటే మీ దగ్గర కలపండి, లేకపోతే మీ దగ్గర లేకపోతే ఇలాగే నార్మల్గా అయినా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ కావాలంటే మాత్రం మా దగ్గర ఉంది, మేము పంపిస్తాం. ఇదిగోండి చక్కగా హాఫ్ వేసాను, చూసారు కదా. ఇందులో చాలా బయోమిక్స్ కాబట్టి న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే ఒక్క పురుగు కూడా రాకుండా మనకు ఎరువు తయారు చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనము ఈ బకెట్ అని ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఇందులో వేస్తాను. ఇది చూడండి, ఇందులో వేసి కలపాలి బాగా. చూడండి, కిచెన్ వేస్ట్ తోటి మంచిగా కలిపితే ఒక్క పురుగు కూడా లేకుండా ఎరువు తయారవుతుంది. కిందకి మీదకి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ బకెట్లోనే. ఇందులో వాటర్ కూడా ఎలాంటి పరిస్థితుల్లో వాటర్ ఇలాంటివి వేయకూడదండి. ఇది ఒక 10 రోజులు 15 రోజులు అయ్యాక మీరు చక్కగా మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు. ఎంత మంచి పోషకాల మొక్కకి కదా. ఇదిగోండి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేశాక ఇంకా పైన మనము మళ్ళీ కొద్దిగా పోద్దాం, పోసి క్లోజ్ చేయాలి. అంతే, ఇంతవరకు నేను క్లోజ్ చేశాను. దీన్ని మనము ఇలా క్లోజ్ చేసి పెట్టేస్తే కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీన్ని ఒక 10 రోజుల వరకు కదిలించకుండా ఇలా టబ్బు మీదనే మనము ఏదైనా క్లోజ్డ్ లిడ్ పెట్టేసేయాలి. సో మనము చక్కగా ఒక 10-15 రోజులు, మినిమం అయితే 2 వీక్స్ ఉండాలండి. 2 వీక్స్ వరకు మనము ఒకసారి, ఒక 2 డేస్కి ఒకసారి మనము చక్కగా ఇది కదిలిస్తూ ఉండాలి, పైకి కిందకి అంటూ ఉండాలి. అప్పుడు ఎరువు అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. మీకు పురుగులు కానీ స్మెల్ కానీ ఏమీ రాదనమాట. మంచి కిచెన్ వేస్ట్ ఎరువు ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు ఇందులో డైరెక్ట్గా మొక్కలు పెట్టి చక్కగా మంచిగా పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ అన్నీ మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు వ్లాగ్. నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను, అందులో అన్ని మొక్కలు పెడతాను అనమాట. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా గార్డెన్లో చాలా వస్తాయి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ని మీరు ఆర్డర్స్ పెట్టుకోండి. ఓకే, బాయ్.